ఫ్రెండ్స్, వీడియో స్టార్ట్ చేసే ముందు ఈ వీడియోను లైక్ చేయండి. అదేవిధంగా జెన్యూన్ అండ్ లేటెస్ట్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా బెల్ ఐకాన్ ట్యాప్ చేయండి. మీకు ఆల్ నోటిఫికేషన్ వస్తుంది. ఆల్ పైన ట్యాప్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో టాపిక్ వచ్చేసి మనకు కంప్లీట్గా అంత్యోదయ కార్డ్ అంటే ఏమిటి, సో ఈ అంత్యోదయ కార్డ్ ఎవరికి ఇస్తారు, సో దీన్ని మనం ఏ విధంగా అప్లికేషన్ పెట్టుకోవాలి, సో ఎక్కడ అప్లై చేయాలి, అలాగే ఏ సర్టిఫికేట్ అడుగుతారు, అసలు ఎవరెవరికి వర్తిస్తుంది, దానికి సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మనము ఈ వీడియోలో తెలుసుకుందాం. సో ప్రతి ఒక్కరు వీడియోని చివరి వరకు చూడండి, అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అర్థమవుతుందన్నమాట. సో ఒంటరి మహిళలు కావచ్చు, అంత్యోదయ కార్డు ఎవరికి ఇస్తారు, అలాగే కంప్లీట్గా అంత్యోదయ కార్డు ఉన్న వాళ్ళకి ఎన్ని కిలోల రేషన్ బియ్యం వస్తుంది, కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అన్నమాట. సో ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేసేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. అలాగే ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే వీడియో కింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద ట్యాప్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసేయండి. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ అవర్ టాపిక్. అయితే మనకు కంప్లీట్గా ఇక్కడ చూసుకుంటే మనకు అంత్యోదయ కార్డ్, దీన్నే మనము అంత్యోదయ అన్న యోజన కార్డ్ అని కూడా అంటారన్నమాట. ఈ అంత్యోదయ కార్డ్ అనేది మనకు చాలా పేద కుటుంబాలకు, అలాగే తక్కువ ధరలో ఎక్కువ రేషన్ వస్తువులు అందించడానికి ఇచ్చేటటువంటి ప్రత్యేక రేషన్ కార్డ్ అన్నమాట. అయితే చూడండి, తక్కువ ధరలో ఎక్కువ రేషన్ వస్తువులు కావచ్చు, సరుకులు కావచ్చు అందించడానికి ఇచ్చేటటువంటి ప్రత్యేక రేషన్ కార్డ్ అని చెప్పుకోవచ్చు. దీన్ని అంత్యోదయ కార్డ్ అని అంటారు. అయితే చూడండి, ఇది మనకు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి అంత్యోదయ అన్న యోజన ఏఏవై పథకం కింద ఇవ్వడం జరుగుతుందన్నమాట. కానీ దీన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కూడా అమలు చేస్తాయి. అయితే చూడండి, కేంద్ర ప్రభుత్వం సంబంధించి మనకు ఏఏవై అంటే అంత్యోదయ అన్న యోజన కార్డ్ అనమాట. ఇది పథకం కింద మనకి ఇవ్వడం జరుగుతుంది. దీన్ని రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తారు. అయితే మనకు ఎవరికి ఇస్తారు, అంత్యోదయ కార్డ్ వచ్చేసి ఎవరెవరికి ఇస్తారు, ఎవరెవరికి వర్తిస్తుందంటే, అంత్యోదయ కార్డ్ సాధారణంగా అత్యంత పేద కుటుంబాల కంటే బిలో పవర్టీ లైన్ అన్నమాట, దారిద్ర్య రేఖ కింద ఎవరైతే నివసిస్తున్నారో వాళ్ళకు మాత్రమే ఈ కార్డ్ అనేది జారీ చేయడం జరుగుతుంది. చూడండి, మనకు అత్యంత పేద కుటుంబాలకు బిలో పవర్టీ లైన్ కంటే కూడా పేదవారికి ఇస్తారు. అంటే దారిద్ర్య రేఖ కింద ఎవరైతే నివసిస్తున్నారో, జీవిస్తున్నారో అలాంటి పేదవారికి మాత్రమే ఈ బీపీఎల్ కార్డ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. దీన్నే బిలో పవర్టీ లైన్ అంటారు అన్నమాట, బీపీఎల్ కార్డ్ అని అంటారు. అలాగే అర్హత సాధారణంగా ఈ విధంగా ఉంటుంది. దీనికి సంబంధించి అర్హతలు ఏ విధంగా మనం అప్లికేషన్ పెట్టుకోవడానికి సంబంధించి ఎలాంటి అర్హతలు కావాలంటే ఇక్కడ చెప్తాను చూడండి. ఫస్ట్ వన్ వచ్చేసి మనకు ఆదాయం చాలా తక్కువగా ఉండి ఎటువంటి స్థిరమైన ఆదాయం లేకపోవడం అన్నమాట. అయితే చూడండి, మీకు వచ్చేటటువంటి ఆదాయం చాలా తక్కువగా ఉండాలి, నిరుపేద కుటుంబాలకు సంబంధించిన వాళ్ళే ఉండాలి, అలాగే ఎటువంటి స్థిరమైనటువంటి ఆదాయం మీకు లేకపోవడం అలాంటి వారికి మాత్రమే ఈ కార్డ్ అనేది జారీ చేయడం జరుగుతుంది. అలాగే నెక్స్ట్ సెకండ్ పాయింట్ వచ్చేసి భూమి లేకపోవడం లేదా చాలా తక్కువ భూమి కలిగి ఉన్నటువంటి పేద రైతులకు ఈ అంత్యోదయ కార్డ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అలాగే థర్డ్ వన్ వచ్చేసి రోజువారీ కూలీ పనులు చేసుకునేటటువంటి కుటుంబాలకు ఈ కార్డ్ని జారీ చేయడం జరుగుతుంది. అలాగే ఫోర్త్ వన్ పాయింట్ వచ్చేసి మనకు నిరుపేద, అలాగే వృద్ధులు కావచ్చు, అలాగే విధవరాలు అంటే మనకు వితంతువులు ఉంటారు కదా, వాళ్ళు దివ్యాంగులు, వాళ్ళకైతే ఈ కార్డ్ అయితే జారీ చేయడం జరుగుతుంది. నిరుపేద కుటుంబంలో ఉన్నటువంటి వృద్ధులు కావచ్చు, మనకు రోడ్ సైడ్ ఫ్రూట్స్ కానీ, అలాగే పూలు కానీ అలాంటి అమ్ముకునేటటువంటి వాళ్ళకు, చాలా నిరుపేద కుటుంబాలకు, అలాగే వితంతువులకు, దివ్యాంగులకు ఈ కార్డ్ అయితే జారీ చేయడం జరుగుతుంది. అలాగే మనకు అనాథలు కావచ్చు, వీధి పేదలు కావచ్చు, వారికైతే కంప్లీట్గా జారీ చేస్తారు. అలాగే జాతి పరంగా వెనుకబడినటువంటి షెడ్యూల్ కులాల వర్గాల వారు, ఎస్సీ, ఎస్టీ మరియు అత్యంత పేద కుటుంబాలకు ఈ అంత్యోదయ కార్డ్ అయితే జారీ చేయడం జరుగుతుందన్నమాట. ఈ బలమైన కారణాలు ఉన్నటువంటి వాళ్ళకు మాత్రమే బీపీఎల్ అంటే బిలో పవర్టీ లైన్, దారిద్ర్య రేఖ కింద ఎవరైతే నివసిస్తున్నారో వారికి మాత్రమే ఈ కార్డ్ అయితే జారీ చేయడం జరుగుతుందన్నమాట. దీనివల్ల మనకు ప్రయోజనాలు ఏంటి, ఈ కార్డు వల్ల ఈ కార్డు జారీ చేసినటువంటి ఈ అంత్యోదయ కార్డ్ని తీసుకున్న వాళ్ళకి కలిగేటటువంటి ప్రయోజనాలు ఏంటంటే చూడండి, అంత్యోదయ కార్డు ఉన్న వారికి ప్రతి నెల 35 కిలోల బియ్యం,
అలాగే గోధుమలు కుటుంబానికి తక్కువ ధరలో అందించడం జరుగుతుందన్నమాట. ఇది ఫస్ట్ వన్ పాయింట్. అలాగే ధరలు చాలా తక్కువ ఉంటాయి. ఉదాహరణకు ఫర్ ఎగ్జాంపుల్ పర్పస్ కోసం రైస్ ఒక కిలో 1 రూపీ అనుకోండి. గోధుమలు 2 రూపీస్ ఉంటాయన్నమాట. రాష్ట్రాన్ని బట్టి రేట్ మారవచ్చు, బట్ ఈ విధంగా చాలా తక్కువ పైసలకి మనకు అందించడం జరుగుతుందన్నమాట ఈ కార్డు ఉన్న వాళ్ళకి. అలాగే దీన్ని ఏ విధంగా అప్లికేషన్ చేయాలి మనం అంటే చూడండి. ఎలా అప్లై చేయాలంటే అయితే ఏ విధంగా అప్లై చేయాలంటే మనకు సమీపంలోని మీ సేవా కేంద్రాలు కానీ రేషన్ షాప్ అండ్ ఫుడ్ అండ్ సివిల్ సప్లై ఆఫీసర్ దగ్గర మీరు అప్లికేషన్ పెట్టుకోవచ్చు అనమాట. రేషన్ షాప్ డీలర్స్ ఉంటారు వారికి, లేదా మీ సేవలో, లేదా ఫుడ్ అండ్ సివిల్ సప్లై పౌర సరఫరాల శాఖ అక్కడ కూడా మీరు అప్లికేషన్ పెట్టుకోవచ్చు అనమాట. పౌర సరఫరాల శాఖ కార్యాలయంలో దరఖాస్తు ఫారం అయితే ఇస్తారు, అక్కడ అప్లికేషన్ పెట్టుకోవచ్చు. అలాగే ఈ ఫారాన్ని కంప్లీట్గా ఫుల్ఫిల్ చేసిన తర్వాత డాక్యుమెంట్లు కూడా జత చేయాలి. ఏ సర్టిఫికేట్లు జత చేయాలంటే చూడండి. ఆధార్ కార్డు కుటుంబ సభ్యులందరిది. ఆధార్ కార్డు అనేది మీరు అక్కడ ఇవ్వవలసి ఉంటుంది. అలాగే ఆదాయ ధృవీకరణ పత్రం ఇన్కమ్ సర్టిఫికేట్ అండ్ నివాస ధృవీకరణ పత్రం రెసిడెన్సీ సర్టిఫికేట్ అండ్ మీకు సంబంధించి క్యాస్ట్ సర్టిఫికేట్, అలాగే పాత రేషన్ కార్డు ఉంటే పాత రేషన్ కార్డ్ జిరాక్స్, అలాగే ఫోటోలు, అలాగే తాజాగా తీసినటువంటి పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ కావాలన్నమాట. అలాగే ఫారం సమర్పించిన తర్వాత విలేజ్ రెవెన్యూ ఆఫీసర్ విఆర్ఓ లేదా ఎంఆర్ఓ అర్హత పరిశీలిస్తారు. మనం అప్లికేషన్ పెట్టిన తర్వాత ఈ కంప్లీట్గా మీ యొక్క అప్లికేషన్ని విలేజ్ రెవెన్యూ ఆఫీసర్స్ అలాగే మండల్ రెవెన్యూ ఆఫీసర్స్ కంప్లీట్గా మీకు ఈ అర్హతలు ఉన్నాయా లేదా అనే దాని గురించి పరిశీలించిన తర్వాత మీకైతే జారీ చేయడం జరుగుతుంది. అర్హత ఉన్నట్లయితే కొత్త అంత్యోదయ కార్డు అయితే జారీ చేస్తారంటూ కూడా ఇక్కడ చూసుకోవచ్చు అనమాట. అయితే ముఖ్యమైన ఇంపార్టెంట్ మ్యాటర్ ఏంటంటే ఇది బీపీఎల్ కార్డు ఉన్న ప్రతి వారికి ఇవ్వరు. బిలో పవర్టీ లైన్ ఉన్నటువంటి వారికి అయితే ఇవ్వరన్నమాట. చాలా పేద స్థితిలో ఉన్న వారికి మాత్రమే ఇవ్వడం జరుగుతుంది. అయితే పరిశీలన తర్వాత కార్డు అయితే వస్తుంది కాబట్టి తప్పనిసరిగా అన్ని సాక్ష్యాలు అయితే సమర్పించాలి. అంటే మీకు దగ్గర ఉన్నటువంటి నిజంగానే మేము నిరుపేద రైతులు చాలా కూలి పని చేసుకొని బతికేటటువంటి వాళ్ళము, మాకు చాలా భూమి తక్కువగా ఉన్నది అనేటటువంటి వాళ్ళు మాత్రమే మీ దృఢమైనటువంటి సర్టిఫికేట్స్ మీరు కంప్లీట్గా అప్లికేషన్తో పాటు జత చేసి ఇస్తేనే వాటిని పరిశీలించిన తర్వాత కంప్లీట్గా మీకైతే ఈ కార్డ్ అనేది జారీ చేయడం జరుగుతుంది. ఫ్రెండ్స్ చూశారు కదా. అంత్యోదయ కార్డుకు సంబంధించి ఏ విధంగా అప్లికేషన్ పెట్టుకోవాలి, దానివల్ల కలిగేటటువంటి లాభాలు ఏంటి, అలాగే మనకు కంప్లీట్గా ఎవరికి ఈ కార్డు జారీ చేశారు కంప్లీట్గా మనం ఈ వీడియోలో తెలుసుకున్నాం కాబట్టి ప్రతి ఒక్కరు ఈ వీడియోని లైక్ చేయండి. అలాగే అంత్యోదయ కార్డుకి సంబంధించి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. అంత్యోదయ అన్న యోజన కార్డు అనమాట అనేది చాలా పేద కుటుంబాలకు మాత్రమే ఇవ్వడం జరుగుతుంది. దీన్ని ఏ విధంగా అప్లికేషన్ పెట్టాలో కూడా వీడియోలో చెప్పడం జరిగింది. ఏ సర్టిఫికేట్ కావాలి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అందించడం జరిగింది కాబట్టి ఈ వీడియో మీకు హెల్ప్ఫుల్గా ఉంటుందని అనుకుంటున్నాను. ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేయండి.